హాయ్ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈరోజు 31 కదా, డిసెంబర్ 31. అంటే మా అమ్మాయిల న్యూ ఇయర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చెప్తా. 2-3 డేస్ ముందు నుంచి ప్లానింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, 31 నైట్ కాదు, ఈవినింగ్ బయటికి వెళ్దాం సరదాగా. Jan 1కి ఏమో రెస్టారెంట్కి వెళ్దాం, మూవీకి వెళ్దాం, ఫ్రెండ్స్ని తీసుకుని పార్క్కి వెళ్దాం, ఫొటోస్ దిగుదాం అని చెప్పి 31 మధ్యాహ్నం నుంచి ప్లానింగ్ మొదలైపోతుంది. అంటే Jan 1కి ఏ డ్రెస్ వేసుకుందాం, కోడ్ బ్లాక్ అని బ్లూ అని ఏది వేసుకుందాం ఏంటో అని చెప్పేసి అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత 31 మధ్యాహ్నం నుంచి ఫోన్లు వెళ్దాం, సాయంత్రం ఎక్కడికి వెళ్దాం ఏంటని చెప్పి ఎవరి ఇంట్లో పంపరు. ఈవినింగ్ కదా వద్దు, నువ్వేమైనా అబ్బాయివా అంటే ఈవినింగ్ కదా వద్దు అంటారు. నన్ను అంటారు ఇంట్లో, నువ్వేమైనా అబ్బాయివా, లేకపోతే తమ్ముడు బయటికి వెళ్తాడు, లేకపోతే అన్నయ్య వెళ్తాడు, నువ్వెందుకు, నువ్వు వెళ్ళకు బయటికి అని చెప్పి అంటారు. సరేలే 31 అబ్బాయిలే బయట ఉంటారు కదా, మళ్ళీ ఇబ్బంది ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటాం. నైట్ యాజ్ యూజువల్ ముగ్గులు వేసుకుంటాం. వాళ్ళు వీళ్ళు ఏం ముగ్గులు వేసారో చూస్తాం. కేక్ కటింగ్ అయిపోతుంది. ఫొటోస్, కేక్ కటింగ్ చేసిన ఫొటోస్ స్టేటస్ పెడతాం. అందరికీ సేమ్ టు యూ అని విష్ చేస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్లు పెడతాం. అన్నీ అయిపోతాయి. ఫస్ట్ మార్నింగే ఇంకా మళ్ళీ విషెస్ స్టార్ట్ అవుతాయి కదా. విష్ చేసుకుని నేనే అందరికి ఫోన్లు చేసుకుంటా. రెడీ అవుతున్నారా, ఎన్నింటికి స్టార్ట్ అవుదాం, ఎంతమంది స్కూటీలు వేసుకొస్తారు, ఎంతమంది బయలుదేరదాం, ఎవరింటి దగ్గరికి అందరూ వస్తారు, అందరూ ఒకే చోట ఉండండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అని చెప్పి ఫోన్ చేయడం మొదలు పెడతా. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మా అమ్మ ఇప్పుడు వద్దంటుంది, మధ్యాహ్నం నుంచి వెళ్ళాను ఒకరు అంటారు. ఇంకొకరేమో ఏమే స్కూటీ పంచర్ అయిపోయింది, నాకు రావడం కుదరదు అని చెప్పి ఇంకొకరు అంటారు. ఇంకా ఒక్కొక్కటి ఏదో ఒక రీజన్తో మొత్తానికి అది కూడా పోతుంది. అయిపోయిన తర్వాత నాకేంటి బయటికి వెళ్ళాలని ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది, నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. పోనీ మధ్యాహ్నం నుంచి వెళ్దామని చెప్పి నేనే ప్లాన్ చేస్తాను. పొద్దున్న వద్దులే, మధ్యాహ్నం నుంచి వెళ్ళి పోనీ ఈవినింగ్ తొందరగా వచ్చేద్దామని. కానీ నిజం చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళమండి. ఈ ప్లానింగ్లు, ఈ ఫోన్లు, ఈ టైమే తప్పించి బయటికి ఎక్కడికి వెళ్ళటానికి కుదరదు. అమ్మాయికి కుదరదు. కుదిరిన వాళ్ళకైతే కుదురుతుందేమో లక్కి, మా ఫ్రెండ్స్కి మాకు కుదరదు. మా న్యూ ఇయర్ ఏంటండి, ఫొటోస్ దిగడం, పార్క్కి వెళ్ళడం, లేకపోతే మూవీకి వెళ్ళడం, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి ఫోటోలు తీసుకుని స్టేటస్ పెట్టుకోవడం. ఇదే న్యూ ఇయర్ మాకు. అబ్బాయిల్లో నైట్ టైం తిరగడం ఏమీ ఉండవు అనమాట. సో మాకు ఇది చాలు. కానీ ఆ న్యూ ఇయర్కే 2 డేస్ ముందు ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఏం తిందాం ఏంటని చెప్పి మంచి డ్రెస్సులు కూడా కొనుక్కుంటాం. డ్రెస్ కూడా వేసుకుని ప్లాన్ చేసుకుంటాం. కానీ ఏది ఉండదు. 31 నైట్ ఇంట్లోనే కూర్చుంటాం. ఫస్ట్కి కూడా ఇంట్లోనే కూర్చుంటాం. కానీ వెళ్ళిపోవాలి, చేసేయాలి, తిరిగేయాలని ఆతృత ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్దాం, ఇంట్లోనే కూర్చుంటాం. ఆ వీడియోలు చూసుకోవడం, ఆ వీడియోలు షేర్ చేసుకోవడం, మెసేజ్లకి రిప్లైలు ఇచ్చుకోవడం, ఆ కేక్ ఫోటోలు స్టేటస్లు పెట్టుకోవడం, ఇంతే అయిపోయింది. మన వాళ్ళు అంటారు, అమ్మ వాళ్ళు, మనకి న్యూ ఇయర్ కాదు ఉగాది, మనకి తెలుగు సంవత్సరాలు ఉగాది కదా, ఉగాదికి సెలబ్రేట్ చేసుకోవాలి, మనకి న్యూ ఇయర్ కాదు అంటారు. సర్లే ఉగాదికి అని చెప్పేసి అంటే ఉగాదికి ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అవ్వమంటారు. అప్పుడేమైనా కేక్ కటింగ్లు చేయిస్తారా, చేయరు. నాన్ వెజ్ తినకూడదు అని ఏదో చెప్తారు. ఇక బయటికి వెళ్ళే ఏమీ ఉండదు. ఉగాదికి కూడా ఉగాది పచ్చడి పెడతారు, పిండి వంటలు చేస్తారు, ఇంట్లో కూర్చోవడమే ఇంకా అది కూడా. సో మాకు న్యూ ఇయర్ లేదు, ఉగాది లేదు, మొత్తం ఇంట్లోనే. ఇంకా అమ్మాయిలకి, చాలామంది అమ్మాయిలకి కూడా ఇదే జరుగుంటుంది, బయటికి వెళ్ళటం ఉండదు. సో ప్రతి న్యూ ఇయర్ కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ప్రతి న్యూ ఇయర్కి నాకు అనిపించేది, అబ్బాయిగా పుడితే న్యూ ఇయర్కి బయటికి పంపిస్తారు, మిడ్ నైట్ వరకు లేదా తెల్లవారే వరకు తిరగనిస్తారు, మార్నింగ్ వరకు తిరగనిస్తారు అని చెప్పి అబ్బాయిగా పుడితే బాగుండు అనిపిస్తుంది. ఆ ఒక్కరోజు అనిపిస్తుంది, మిగతా టైంలో ఏమి అనిపించదు. అమ్మాయిలకైతే న్యూ ఇయర్కి మేము చేసుకునే ప్లాన్స్, మేము అనుకునేది మొత్తం ఫ్లాప్ అనమాట. బయటికి ఎక్కడికి వెళ్ళటం కుదరదు. ఉగాదికి వెళ్ళటానికి కుదరదు. ఉగాదికి అయితే చుట్టాలు వస్తారని ట్రెడిషనల్గా రెడీ అవ్వడమని తప్పు. ఉగాదికి నాన్ వెజ్ తినకూడదని ఉగాది అయిపోతుంది. అసలు ఉగాది ఇంకా ట్రెడిషనల్గానే వెళ్తుందండి. న్యూ ఇయర్ వచ్చేసి మేము వేసుకునే ప్లాన్స్కి మాకు జరిగేది ఇది ఆఖరికి. సో చాలామందికి ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు అనుకుంటారు కదా, నేను ఇంతే, మా ఇంట్లో ఇంతే, ఇంట్లో పంపించరు, నైట్ టైం బయటికి పంపించరు. కొన్ని డే టైం వెళ్దామా అనుకుంటే అది కూడా ఫ్లాప్. అంతే. ఇంకా మా న్యూ ఇయర్ అయితే ఇదే.
ప్రతి సంవత్సరం అనుకుంటాం, ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే కూర్చుంటాం. ఈ రీల్స్ షేర్ చేసుకోవడం, మెసేజ్కి రిప్లై ఇచ్చుకోవడం, వెళ్తే బాగుండు కదా, నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అని అనుకోవడం. ఇదే మా అమ్మాయిలకి జరిగే న్యూ ఇయర్.